బండి భగీరథుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తారు కమలాపూర్ బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణరావు. బండి సంజయ్ కొడుకుపై ఫిర్యాదు చేసిన పోలీసులు కేసులు నమోదు చేయలేదని చెప్పారు. పైగా ఆ అమ్మాయిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య ఉన్న రాజకీయ ఒప్పందమే బండి భగీరథను కాపాడుతోందని ఆరోపించారు. ప్రధానమంత్రి కొడుకు అయినా కానీ ఒకే చట్టం ఉండాలనేది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెచ్చిన భారత రాజ్యాంగంలో ఉంది. అలాంటిది ఇవాళ టీవీకే అధ్యక్షుడు అక్కడ విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేసినట్టే అంబేద్కర్ గారు తెచ్చిన రాజ్యాంగాన్ని పరిగణలో తీసుకొని ఆయన ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు. అదే చట్టం ఈడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రం అండ్ దేశంలో కొనసాగాల వద్ద ప్రజలు అండ్ మీరు అందరూ గమనించాలి. పత్రికా మిత్రులు కూడా దీన్ని దయచేసి ఎక్స్పోజ్ చేయాలని కోరుకుంటూ, అలాగే బండి సంజయ్ గారు బీసీ బిడ్డలు అయితే రాజకీయంగా నువ్వు ఎదుగు, మంచిదే, నీ ఉన్నత స్థానాన్ని ఎవడైనా కోరుకుంటాడు. నీ కొడుకు రేపు చేస్తే ఖచ్చితంగా పోక్సో యాక్ట్ పెట్టించి జైలుకు పంపించి ఉంటే నీ గౌరవం, నీ మీద కూడా మేము సానుభూతి ప్రకటిస్తాం. అలాంటిది నీ సిగ్గు లేకుండా నాకేమైంది నవ్విపోతే కానీ సామెత ఉంటుంది తెలంగాణలో, ఆ టైప్లో నువ్వు అది చేస్తున్నావు. బిడ్డ ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈయన హోంశాఖ, అక్కడ ఆయన హోంశాఖ, ఇద్దరు హోంశాఖ ఇద్దరు కలిసి మా లోపాయికర అండర్స్టాండింగ్లో భూతాంది రాష్ట్రంలో అనేది అందరూ వెలిగెత్తి చూస్తున్నారు. పరంగా డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఇష్యూలో స్పందించకపోవడము, రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఉన్న అవినాభావ సంబంధం దీంతో బయటపడుతున్నది. కాబట్టి మా టీఆర్ఎస్ పార్టీ పరంగా బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి. కేంద్ర ప్రభుత్వం తనని బర్తరఫ్ చేస్తే కానీ ఈ కేసులో న్యాయం జరగదు, ఆ అమ్మాయికి న్యాయం జరగదు అని చెప్పి మేము భావిస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాము.